హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సల్మా అండ్ యూఆర్ వాచింగ్ డైటెల్స్ బై సల్మా. ఇవాల్టి వీడియోలో వెయిట్ లాస్ కోసం ఒక 6 హెల్తీ మిల్లెట్ రెసిపీస్ని అయితే షేర్ చేస్తున్నాను. కమింగ్ టు ఫస్ట్ రెసిపీ, ఫాక్స్టైల్ మిల్లెట్ వెజిటేబుల్ ఉప్మా. ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్ కొర్రల్ని తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని 6 to 8 hours వరకు సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ కావాల్సిన వెజ్జీస్ లైక్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, బీన్స్, టొమాటో ఇలాంటి వెజ్జీస్ ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని తాలింపు దినుసులు, కరివేపాకు ఇంకా ఆనియన్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. వన్స్ ఇవన్నీ వేగాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నిటిని ఒకదాని తర్వాత ఇంకొకటి యాడ్ చేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. వన్స్ వెజ్జీస్ కూడా వేగాక ఇందులోకి ముందుగా సోక్ చేసి పెట్టుకున్న కొర్రలు ఇంకా వేయించుకున్న పీనట్స్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్ కొర్రలకి 2.5 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి న్యూట్రియన్స్ అయితే ఉంటాయి. ఇది ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, గ్లూటెన్ ఫ్రీ. ఇది చాలా సేపటి వరకు ఫిల్లింగ్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అలానే వెయిట్ లాస్ లోను, షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడంలోనూ హెల్ప్ చేస్తుంది. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ గా కానీ డిన్నర్ గా కానీ తీసుకోవచ్చు. దీంతో పాటు ఏదైనా ప్రోటీన్ సోర్స్ ని పేరప్ చేసుకుని తీసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ రెసిపీ, రాగి బేసిన్ వెజిటేబుల్ చీలా. ఇందుకోసం ఒక బౌల్లోకి ఒక 2 spoons రాగి పిండి, ఇంకా 2 spoons బేసిన్, టేస్ట్ కి సరిపడా సాల్ట్, ఇంకా ఫైన్ గా చాప్ చేసుకున్న వెజ్జీస్ లైక్ క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, బీన్స్, నువ్వులు, వాము, గ్రీన్ చిల్లీ ఇంకా సరిపడా వాటర్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక లైట్ గా ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ని చీలలాగా స్ప్రెడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ రాగి బేసిన్ వెజిటేబుల్ చీలాని ప్లేట్ లోకి తీసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ రెసిపీ, ఓట్స్ రాగి సంగటి. ఇందుకోసం ఒక కప్ లోకి 2 to 3 spoons రాగి పిండి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ ఏవి లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ లోకి ఒక కప్ ఓట్స్, టేస్ట్ కి సరిపడా సాల్ట్ ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. వన్స్ ఓట్స్ ఆల్మోస్ట్ 70 to 80% కుక్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రాగి మిక్స్ యాడ్ చేసుకొని లమ్స్ ఏవి లేకుండా కలుపుకుంటూ వన్స్ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ ఈజీ రాగి సంగటి రెడీ. ఈ రాగి సంగటిని ఏదైనా కాంబినేషన్ కర్రీతో సర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ రెసిపీ, మిల్లెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇందుకోసం ఒక పాన్ లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 eggs యాడ్ చేసుకొని స్క్రాంబుల్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు సాటే చేసుకోవాలి. ఇప్పుడు వన్స్ కుక్ అయిన తర్వాత ఈ ఎగ్స్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లోకి ఇంకో హాఫ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి చాప్ చేసుకున్న గార్లిక్, ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఇలా మీకు నచ్చిన వెజ్జెస్ యాడ్ చేసుకుని కొంచెం సేపు సాటే చేసుకోవాలి. వన్స్ ఇవి కుక్ అయిన తర్వాత ఇందులోకి స్క్రాంబుల్డ్ ఎగ్స్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి గరం మసాలా, కారం, సాల్ట్ ఇంకా ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కొర్రన్నంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సేపు సాటే చేసుకుంటే మిల్లెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ రెసిపీ, జొన్న దోశ. జొన్న దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్ మినపప్పు, కొన్ని మెంతులను యాడ్ చేసుకొని ఒకసారి క్లీన్ గా వాష్ చేసుకొని ఒక 5 to 6 hours వరకు సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి గ్రైండ్ చేసుకునే ఒక 15 minutes ముందు ఒక 3 spoons ఆఫ్ అటుకుల్ని తీసుకొని క్లీన్ గా వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ ప్రాపర్ గా సోక్ అయిన తర్వాత ఒక మిక్సింగ్ జార్ లోకి మినపప్పు, అటుకులు ఇంకా సరిపడా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ ని హాఫ్ ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇంకో హాఫ్ బ్యాటర్ ని మిక్సింగ్ జార్ లోనే ఉంచేసుకొని ఒక కప్ మినపప్పుకి 2.5 to 3 cups ఆఫ్ జొన్న పిండిని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ ని ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ బ్యాటర్ ని ఓవర్ నైట్ లేదా 8 to 10 hours వరకు దీనిని ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేదా ఆ 10 hours తర్వాత చూసినప్పుడు మనకి పిండి ఫెర్మెంట్ అయ్యి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి దీన్ని మిక్స్ చేసుకొని బ్యాటర్ ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ తో దోశలు వేసుకొని రెండు వైపులు తిప్పుకుంటూ దోశని కాల్చుకోవాలి. ఈ జొన్న దోశని ఏదైనా మీ ఫేవరెట్ చట్నీతో సర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు సిక్స్త్ రెసిపీ, రాగి వీట్ ఫ్లోర్ చపాతి. ఇందుకోసం ఒక బౌల్లోకి 1 cup గోధుమ పిండి అండ్ హాఫ్ కప్ రాగి పిండి, అలానే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఒక హాఫ్ కప్, టేస్ట్ కి సరిపడా సాల్ట్, కొంచెం వాము, అలానే ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగుని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఒకసారి కలుపుకొని బాగా నీట్ చేసుకొని ఒక 10 to 15 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. 15 minutes తర్వాత ఆ పిండిని యూజ్ చేసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక లైట్ గా ఆయిల్ అప్లై చేసుకొని చపాతీని యాడ్ చేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే చపాతీ రెడీ.
నెక్స్ట్ ఇందులోకి సార్టెడ్ వెజ్జెస్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కప్ ఆఫ్ స్టీమ్డ్ మిక్స్డ్ వెజిటబుల్స్‌ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లోకి హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి చాప్ చేసుకున్న గార్లిక్, ఇంకా ఒక హాఫ్ స్పూన్ నువ్వులు, ఇంకా ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న వెజ్జెస్‌ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్‌ని యాడ్ చేసుకొని కొంచెం సేపు సాటే చేసుకుంటే సార్టెడ్ వెజిటబుల్స్ కూడా రెడీ. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న చపాతీ, ఇంకా సార్టెడ్ వెజ్జెస్, దాంతో పాటు ఒక కప్ థిక్ దాల్, ఇంకా ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం ఎగ్స్ కానీ, చికెన్ కానీ, పన్నీర్‌ని కానీ యాడ్ చేసుకుంటే మనకి ఒక వెయిట్ లాస్ లంచ్ మీల్ అయితే రెడీ. సో ఈ రెసిపీస్‌ని మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి చాలా సేపటి వరకు ఫిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ అలానే వెయిట్ లాస్‌లో హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు మన షుగర్ లెవెల్స్‌ని రెగ్యులేట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ రెసిపీస్‌తో పాటు మీకు ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం చికెన్‌ని కానీ, పన్నీర్‌ని కానీ, ఎగ్స్‌ని కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. స్టే ఫిట్ అండ్ హెల్తీ.